హలో! హాయ్! అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. అండ్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాల్టి వీడియోలో వచ్చేసి నేను ఒక మంచి హెల్తీ రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. అదేనండి పానీపూరి బండి మీద దొరికే బఠానీ చాట్ అనమాట. ఇది నా వేలో చేస్తున్నా హెల్తీ వేలో. గ్రీన్ పీస్ అయితే ఒక 6 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత అయితే ఇంకా కొద్దిగా హాఫ్ బాయిల్ అయిన తర్వాత అయితే ఇప్పుడు పొటాటోస్ కూడా కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇంకా పసుపు వేసేసి ఒక 5 విజిల్స్ వరకైతే ఉడికించాననమాట. బాగా ఉడికిన తర్వాత అయితే ఇలా మ్యాష్ చేయాలి. నా దగ్గర మ్యాషర్ లేదు. నేనైతే మా ఇంట్లో ఉన్న రోల్ ఉంటుంది కదా! దాంతో అయితే ఇలా మ్యాష్ చేశాననమాట. మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇంకా స్టవ్ ఆన్ చేసి అయితే ఒక కడాయి పెట్టేసుకొని ఇంక తర్వాతొచ్చేసి ఇక్కడైతే ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, టమాటోస్, క్యారెట్ ఇవన్నీ అయితే సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంక కడాయిలో వచ్చేసి ఇక్కడైతే నేను నెయ్యితో చేస్తున్నాననమాట ఈ చాట్ అయితే. నెయ్యి వేశాను ఒక 3 స్పూన్స్ వరకు. తర్వాతొచ్చేసి ఒక 2 స్పూన్స్ అయితే జీలకర్ర వేశాను. జీలకర్ర వేసిన తర్వాత ఇది కొద్దిగా వేగిన తర్వాత అయితే పచ్చిమిర్చి వేసుకోవాలి ఫస్ట్. పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత అయితే ఇంకా జింజర్ గార్లిక్ సన్నగా కట్ చేసుకున్నాను. అది గూడా వేసుకొని అది గూడా కొద్దిగా వేగనివ్వాలి పచ్చివాసన పోయే వరకు. ఇక్కడ చూడండి అదే వేస్తున్నాను జింజర్ గార్లిక్ అయితే. ఇది గూడా ఇంకా మంచిగా వేగిన తర్వాత అయితే ఇప్పుడు నేను ఆనియన్స్ ఆహ్, అలాగే టమాటో, క్యారెట్ ఇవన్నీ గూడా ఒకేసారి వేశాను. ఒకేసారి వేసేసి ఇంకా కొద్దిగా సాల్ట్ వేయాలనమాట. సాల్ట్ వేస్తే కొద్దిగా మగ్గిపోతాయి. ఇంకా వీటన్నింటిని కొద్దిగా కలిపేసుకొని అయితే మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే మంచిగా మగ్గిపోతాయి. నేనైతే ఇక్కడ నా ఓన్ వేలో చేస్తున్నాను. మా పిల్లలకి ఎలా నచ్చుద్దో అలా చేస్తున్నాననమాట. ఇలా చేస్తే మా పిల్లలకి నచ్చుద్ది. అలాగే నాకైతే హెల్తీగా అనిపించింది. టేస్ట్ కూడా బావుంటుంది. అందుకని మీకోసమైతే నేను షేర్ చేస్తున్నాను. ఇంక తర్వాతొచ్చేసి మ్యాష్ చేసి పెట్టుకున్న బఠానీ, పొటాటో పేస్ట్ ఉంది గదా! ఇంక అది గూడా దీంట్లో వేసేసుకొని కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలి. దీన్నైతే కొద్దిగా మగ్గనివ్వాలండి మూత పెట్టేసుకొని. ఒక 5 మినిట్స్ మగ్గితే ఇంకా మంచిగా అన్నీ జింజర్ గార్లిక్, అలాగే టమాటో, ఆనియన్ ఇదంతా ఫ్లేవర్స్ ఉన్నాయి గదా! ఈ ఫ్లేవర్స్ అంతా మంచిగా పడతాయి. ఇక్కడైతే 5 మినిట్స్ మగ్గనిస్తే చాలు. మనమైతే ఇంక మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. ఇంక తర్వాతొచ్చేసి స్పైసీనెస్ కోసమైతే కొద్దిగా కారం యాడ్ చేశాను. అలాగే కొద్దిగా గరం మసాలా అయితే యాడ్ చేశాను. అది కూడా లిటిల్ బిట్టే ఎక్కువ అయితే యాడ్ చేయలేదు. ఇంక ఇవి 2 యాడ్ చేసిన తర్వాత అయితే మళ్ళీ కొద్దిగా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నామంటే ఇంకా మంచిగా ఫ్లేవర్స్ అన్నీ పడతాయన్నమాట. నేనైతే సాల్ట్ ముందే వేశాను. ఆల్రెడీ చెప్పాను గదా! వెజిటబుల్స్ ఏసినప్పుడే సాల్ట్ కూడా వేసేసాను సరిపడినంత. ఇదిగోండి ఇలా అయితే వచ్చిందనమాట కన్సిస్టెన్సీ అయితే. ఇంకా ఈ టైంలోనే ఇంకా కొత్తిమీర వేసేసుకోవాలనమాట. అంతేనండి మన చాట్ అయితే రెడీ అయిపోయింది. చాలా క్విక్‌గా అయిపోతుంది. అలాగే హెల్తీ రెసిపీ అనమాట. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. నేనైతే గ్రీన్ కలర్ బఠానీలు వాడాను కాబట్టి కలర్ అయితే ఇలా మారిపోయింది. ఇంకా అక్కడ బండి మీద వాళ్ళైతే యెల్లో కలర్ బఠానీ వాడతారు కాబట్టి వాళ్ళ కలర్ అయితే కొద్దిగా యెల్లోయిష్‌గా ఉంటుంది. నేను గ్రీన్ కలర్ వాడాను కాబట్టి కలర్ అయితే ఇలా ఉందనమాట. మా బాబుకైతే బాగా ఇష్టం నేను చేసే బఠానీ చాట్ అంటే. నేనైతే ఇలా సింపుల్ వేలో చేస్తాను. ఎవరికైనా నచ్చితే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. అలాగే హెల్తీ కూడా. థాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.